హలో అండి, వెల్కమ్ టు ఎస్కేఎస్ఎస్ ఇన్ చెన్నై నియర్ కాళికంబాల్ టెంపుల్. నేను మీ భరణి మాధవన్. ఈరోజు ఒక కొత్త కలెక్షన్ తీసుకొని వచ్చానండి. ఇవి వచ్చేసి పట్టు శారీస్, కాంజీవరం సిల్క్ శారీసే. బట్ దీంట్లో స్పెషలైజేషన్ ఏంటంటే మనకి బడ్జెట్ రేంజ్ అనమాట. సో ఈ శారీస్ అరౌండ్ 7,500 నుంచి 8,500 లోపే ఉంటాయి. బట్ క్వాలిటీ వచ్చేసి నేను చెప్తున్న విధంగానే చాలా ఫైన్ క్వాలిటీ అండి. క్వాలిటీలో కాంప్రమైజేషన్ ఏది లేదు. మీరు చాలా ఎక్కడ దొరకని క్వాలిటీని మా దగ్గర చూడొచ్చు. అది మీకు ద వే ఐఎమ్ షోయింగ్ యూ మీకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం మీరు ఒకసారి మా షాప్కి వచ్చారంటే కనుక లైవ్లో నేను అన్ని శారీస్ మీకు చూపిస్తాను. అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మన దగ్గర. స్టార్టింగ్ 4,500 నుంచి అరౌండ్ అప్ టు 1 lakh వరకు ఇప్పుడైతే ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్నాయి. రిక్వైర్మెంట్ని బట్టి మనము కస్టమైజేషన్ కూడా చేస్తాము. ఎవరికి ఏ బడ్జెట్ రేంజ్లో కావాలంటే కనుక బేస్డ్ ఆన్ ఆర్డర్ వీ విల్ డూ ద కస్టమైజేషన్ ఆల్సో అండి. సో క్విక్గా కలెక్షన్ అయితే చూసిద్దాము. ఫస్ట్ శారీ వచ్చేసి బ్రింజాల్ కలర్ విత్ బ్లూ అండి. నేను ఓపెన్ పిక్స్ తర్వాత యాడ్ చేస్తాను దీనికి. చూడండి, పళ్ళు రిచ్గా ఉంటుంది. బార్డర్ వచ్చేసి చాలా ఇంత బార్డర్ ఉంటుందండి. నా అరచేయి కన్నా కొంచెం అటు ఇటుగా ఉంది. ఇంత బార్డర్ ఉంటుంది. రిచ్నెస్ అయితే చాలా ప్రిటీగా ఉంటుందండి. చూడండి, సో ఇది బార్డర్ అనమాట. అక్కడక్కడ వచ్చేసి మనకి పీకాక్ మోటివ్స్. ఇవి నేను ఓపెన్ చేయలేను ఇప్పుడు, ఎందుకంటే ఫోల్డింగ్స్ పోతాయి. నేను ఓపెన్ పిక్స్ మళ్ళీ మీకు యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఏదైతే కింద లేస్ లాగా ఉందో, సో ఇది ఈ కలర్ వచ్చి మనకి బ్లౌజ్ వస్తుందండి. ఓపెన్ పిక్స్ నేను యాడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తాను. ల్యాండ్లైన్ కూడా నేను పెడతానండి. ఎవరికైనా కావాలంటే నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్కి ఈ పిక్ తీసుకొని దాన్ని నాకు మెసేజ్ చేయండి. సో దట్ నేను రిప్లై చేస్తాను. ఓకేనా? ఇంకొక కలర్ వచ్చేసి పాచి గ్రీన్ అంటారు కదా, సో ఆ గ్రీన్కి పింక్ అండి. ఈ కలర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది. సేమ్ ఇది కూడా రిచ్ బార్డరు అండ్ రిచ్ పళ్ళు వస్తుంది. నేను ఓపెన్ పిక్స్ యాడ్ చేస్తాను. దీనికి కూడా చిన్న చిన్న పీకాక్ మోటివ్స్ వచ్చాయి. ఓకేనా? ఇది మెరూన్ కలర్ అండి. మెరూన్ కలర్కి ఎల్లో కలర్. దీనికి వచ్చేసి చిన్న బాక్సెస్ టైప్లో వచ్చిందనమాట పళ్ళు. అండ్ చిన్న చిన్న మోటివ్స్ వచ్చేసి ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయి. అండ్ ది సేమ్ టైం రిచ్ పళ్ళు ఉంటుంది. నేను ఓపెన్ పిక్స్ యాడ్ చేస్తాను లాస్ట్లో. ప్రైజెస్ వచ్చేసి నేను చెప్తుంది 6,000 ప్లస్ నుంచి 8,500 లోపల ఉంటాయండి. కలర్స్ అయితే చాలా బాగుంటాయి. మనది పట్టు వచ్చేసి ఫైన్ క్వాలిటీ అండి, నంబర్ 1 క్వాలిటీ. ఈ క్వాలిటీ మీకు బయట ఈ ప్రైస్కి అయితే ఖచ్చితంగా దొరకదు. మీకు చూస్తేనే అర్థమవుతుంది, చూడండి క్వాలిటీ. సో ఇది కూడా చిన్న చిన్న మోటివ్స్ వచ్చాయి. అట్ ది సేమ్ టైం పళ్ళు బార్డర్ ఇలాగ ఉంటుంది. పళ్ళు రిచ్ పళ్ళు నేను యాడ్ చేస్తాను. లాస్ట్లో స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను. సో ఇది బ్లాక్ వచ్చి బ్లాక్ అండ్ పీకాక్ కలర్. సో దీనికి కూడా పీకాక్స్ వచ్చాయి మధ్యలో. ఓకేనా? పళ్ళు బార్డరు రిచ్గా ఉంటాయండి, మధ్యలో పీకాక్స్ ఉంటాయి. ఇవన్నీ కాంట్రాస్ట్ కలర్స్. ఇది లైట్ బ్రింజాల్ కలర్ అండి, బిస్కెట్ కలర్ అంటారు, లేదంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్స్ అయితే నేను స్క్రీన్లో ఎలా డిస్ప్లే చేస్తున్నానో అదే కలర్స్ ఉంటాయండి. కలర్ చేంజ్ అయితే ఏమి ఉండదు. పేస్టల్ కలర్స్ లాగా ఉంటుంది కదా, ఆ పేస్టల్ కలర్ టైప్ అనమాట ఇది. మీకు యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్లో ఎలా కనిపిస్తుందో అదే కలర్ కనిపిస్తుంది. దీని మీద వచ్చేసి చిన్న చిన్న మోటివ్స్ వచ్చింది, చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇలాగ ఉంటాయి, బాడీ మొత్తం ఇలా ఉంటుంది. సో ఇలాగ బార్డర్ ఉంటుంది అనమాట.
ఓకేనా, రిచ్ పళ్ళు ఉంటుంది. సో ఒకటి మటుకు మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే పట్టు అనేది మనకి ఒరిజినల్ చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది, లైట్ వెయిట్ దొరుకుతుంది అని అందరూ చెప్తారు. కానీ లైట్ వెయిట్కి పట్టు అనేది నాకు తెలిసి 300-400 గ్రామ్స్లో దొరకవు. అది మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే పట్టు అనేది ఎప్పటికీ నేను చూసినంతవరకు, నేను అండర్స్టాండ్ చేసుకున్నంతవరకు మోర్ దాన్ 400 గ్రామ్సే మనకి ఒక పట్టు శారీ అనేది ప్లెయిన్ అనమాట, అది కూడా జరీ లేకుండా ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ యాడెడ్ ఎనీ జరీ మినిమం 500 గ్రామ్స్ అంటే 1/2 kg పైనే ఉంటుంది అనమాట శారీ. అదొకటి గుర్తుపెట్టుకోండి. లైట్ వెయిట్ అంటే అది సిల్క్ అంటే పట్టు కాదు, సంథింగ్ ఏదో మిక్సింగ్ చేసి ఉంటుంది అనమాట. అండ్ రఫ్నెస్ కూడా ఉంటుంది. రఫ్గా ఉండేది ఏది పట్టు కాదండి, కొంచెం గమనించండి. అండ్ మన దగ్గర నేను అన్ని వీడియోస్లో చెప్తున్నట్టుగా మీకు వర్క్ అంటే ఆరి వర్క్ అవైలబిలిటీ ఉంది, బ్లౌజెస్ స్టిచ్ చేయిస్తాను. ఒకసారి మన దగ్గర తీసుకున్నారంటే కనుక కంపల్సరీగా మీకు రెడీ టు వేర్ అన్నట్టుగా నేను అన్నీ అరేంజ్ చేసి ఇస్తానండి. అది ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర చాలామంది అడుగుతున్నారు బ్లౌజెస్ వరకే స్టిచ్ చేయిస్తారా అని. అంటే బ్లౌజెసే స్టిచ్ చేయించుకుంటే వెళ్తే నాకు శారీస్ బిజినెస్ కాస్త బ్లౌజెస్ బొటెక్ అయిపోతుందని నా దగ్గర కొనుక్కున్న బ్లౌజెస్కి మట్టుకే నేను బ్లౌజ్ డిజైన్ చేయిస్తానండి. ఎందుకంటే నా కస్టమర్స్ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదన్న ఒక చిన్న ఇంటెన్షన్తో ఏంటంటే నేనే ఆ ప్రివిలేజ్ని మా కస్టమర్స్కి ఇవ్వాలి, ఎక్కడ బ్లౌజెస్ కోసం కష్టపడకూడదు అని ఒక చిన్న ఇంటెన్షన్తో నేను ఈ ఇనిషియేషన్ తీసుకున్నాను. దీని వెనకాల కూడా ఒక చిన్న ప్రాబ్లం నేను ఫేస్ చేశాను కాబట్టి అది నా కస్టమర్స్ ఫేస్ చేయకూడదన్న ఒక ఇంటెన్షన్ కూడా వెనకాల ఉందండి. ఎందుకంటే బ్లౌజెస్ మనం స్టిచ్చింగ్కి ఇస్తాము, ఒక దగ్గర శారీ కొంటాము, ఇంకొక దగ్గర వెళ్ళి బ్లౌజెస్ స్టిచ్చింగ్ కోసం ఎత్తుక్కొని వెళ్ళి ఇస్తాము. అక్కడ ఏం చేస్తున్నారంటే యూజువల్గా 2 sides బార్డర్ ఉంటుంది, మోర్ దెన్ 80 సెంటీమీటర్స్ నుంచి 1 మీటర్ వరకు అయితే ఉంటుంది. బట్ పట్టు శారీస్కి ఎస్పెషల్లీ ఏంటంటే పెద్ద పన్నానే వస్తుంది కాబట్టి కంపల్సరీగా 40 size వరకు ఈజీగా వస్తుంది. అంటే హ్యాండ్స్కి ఒక సైడ్ బార్డర్ వేయచ్చు, బ్యాక్లో ఒక సైడ్ బార్డర్ వేయచ్చు అనమాట. నేను పర్సనల్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే హ్యాండ్స్కి వేశారు, ఒక సైడ్ బార్డర్ తీసేసుకున్నారు. సో నేను వెనక్కి వెళ్ళి అడిగినప్పుడు ఏమన్నారంటే అది సైడ్స్లో యాడ్ చేసాము అది ఇది అని చెప్పారనమాట. బట్ అక్కడ ఏమీ యాడ్ చేయలేదు, ఒక సైడ్ బార్డర్స్ ఫుల్గా ఒరిజినల్ పట్టు శారీస్ బార్డర్స్ అన్ని తీసేశారండి. అప్పుడు మీకు ఏమర్థమై ఉంటుంది, ఎందుకంటే ఒక సైడ్ బార్డర్ తీసినా కూడా దానికి అదర్ ఎనీ క్లాత్ తీసి యాడ్ చేసుకుంటే బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ అవుతుంది విత్ ఆరి వర్క్తో. సో ఇలాంటి బిజినెస్ కూడా బయట చాలా మంది బొటెక్ వాళ్ళు చేస్తున్నారు. సో అదంతా నేను అబ్జర్వ్ చేసిన తర్వాత వై కాంట్ వీ గివ్ దట్ ప్రివిలేజ్ టు అవర్ కస్టమర్ అనేది నాకు థాట్ వచ్చింది. ఎందుకంటే బయటకు వెళ్ళి మనము ఎంత మంచి శారీ కొనుక్కున్నా కూడా దానికి సరి అయిన బ్లౌజ్ కానీ సూట్ అవ్వలేదు, స్టిచ్చింగ్ సరిగా లేదంటే గనక ఆ శారీ లుక్కే పోతుంది అనమాట. సో అదొక్కటి నేను మైండ్లో పెట్టుకొని లేదు కంపల్సరీగా మన కస్టమర్లందరికీ ఒకసారి కొనుక్కుంటే దానికి కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి నా దగ్గర బ్లౌజ్ ఇచ్చారంటే కనుక ఐఎమ్ రెడీ టు డిజైన్ అండ్ గివ్ ఇట్ టు యూ. అంటే ఆరి వరకు మీకు ఇంట్రెస్ట్ ఉన్నా పర్వాలేదు, సో యాజ్ యువర్ ఇంట్రెస్ట్ ఇఫ్ యూ వాంట్ ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ దట్ ఆల్సో ఐ ప్రొవైడ్ అనమాట. సో అది ఒక్కటి ఓన్లీ నా కస్టమర్స్కి మటుకే నేను చేసిస్తాను. ఇట్స్ నాట్ ఫర్ అదర్ శారీస్ అండి, విచ్ ఇస్ అవుట్ సైడ్ శారీస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ టు స్టిచ్ అండ్ ఆరి వర్క్. ఇదొకటి గమనించండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ వాచ్ మై వీడియోస్. ఐఎమ్ keep on updating my collection and please do like, share and subscribe my channel. And one more thing, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక శారీస్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా అండ్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి, ఎనీ అకేషన్కి కస్టమైజేషన్ చేయిస్తాము. ఇది మీ షాప్ అనుకోండి, ఎందుకంటే బయటకు వెళ్ళి చాలా మంది చాలా విధాలుగా శారీస్ పర్చేస్ చేసే విషయంలో మోసపోతున్నారు. నేను కూడా దాంట్లో ఎందుకంటే ఇప్పటివరకు నేను కొన్న శారీస్లో ఒక్కటి కూడా పట్టు లేదు. బట్ ఐ స్పెంటెడ్ మోర్ దాన్ 15,000 వన్ శారీ. సో అలా ఉందన్నమాట బయట మార్కెట్. మీరు ఒక్కసారి పాసిబిలిటీ ఉంటే మా షాప్ని విజిట్ చేయండి తప్పకుండా. అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కన్నా కానీ ఒకసారి విజిట్ చేస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది, ఐడియాని బట్టి మీరు ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. ఎలాంటివి అడగాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఏదేది మనము
షాప్ వాళ్ళతో మాట్లాడాలి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. సో దట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.